హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఎగ్ పులావ్ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఇందులో కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పౌడర్ వేసేసుకోండి. వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కక ముందే ఉప్పు, కారం, ధనియాల పౌడర్ ఇవన్నీ వేసేసుకోండి. ఆయిల్ వేడెక్కినట్లయితే కారం మాడిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత ఇందులో ఉడికించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకోండి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 1 to 2 మినిట్ పాటు చక్కగా ఫ్రై చేసుకోండి. ఎగ్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు పులావ్ ప్రిపరేషన్ కోసం ఒక గిన్నె తీసుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కగానే కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం షాజీరా, కొంచెం దాల్చిన చెక్క, అలాగే ఒక ఫ్లవర్, 3-4 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసేసుకోండి. షాజీరా అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి. షాజీరా వేసుకోవడం వలన పులావ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాని తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి. 2 మినిట్స్ తర్వాత కనుక చూసినట్లయితే ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ కూడా చక్కగా మగ్గిపోయి ఉంటాయండి. ఆ తర్వాత ఇందులో మీ రుచికి తగినంత ఉప్పు, కారం వేసేసుకోండి. ఇక్కడైతే నేను 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే 2 టీ స్పూన్ల కారం, ఒక పావు టీ స్పూన్ ధనియాల పౌడరు, పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేస్తున్నానండి. మీరు కావాలంటే గరం మసాలా పౌడర్ అనేది స్కిప్ చేసేయచ్చు. కానీ ఇక్కడైతే నేను ఉప్పు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ అన్నీ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కూడా వేసేసుకోండి. కొత్తిమీర, పుదీనా వేయడం వలన పులావ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అచ్చం మనకి బిర్యానీ లాగానే ఉంటుందండి. కానీ మనం ఈజీగా ఎలాంటి మ్యారినేషన్ లేకుండా అప్పటికప్పుడు మనమైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బిర్యానీ టేస్ట్తో ఇక్కడ మనం పులావ్ ప్రిపేర్ చేస్తున్నామన్నమాట. ఆ తర్వాత ఇందులో ఒక పావు కప్పు పెరుగు వేసేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని లిడ్ పెట్టేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత కనుక చూసినట్లయితే చూడండి గ్రేవీ అనేది ఎంత బాగుందో. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకోండి. మీరు ఎన్ని కప్పుల రైస్ తీసుకున్నారో ఆ కప్పుకి డబుల్ వాటర్ వేసేసుకోండి. అంటే మీరు 3 కప్పుల రైస్ తీసుకున్నట్లయితే 6 కప్పుల వాటర్ వేసుకోండి. ఒకవేళ మీరు బాస్మతి రైస్ అయితే మాత్రం 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని లిడ్ పెట్టేసి వాటర్ని బాగా మరగనివ్వండి. వాటర్ ఈ విధంగా బాగా మరిగిన తర్వాత ఇందులో నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యంని వేసేసుకోండి. బియ్యం అనేది కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు నానాలండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ అయితే 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు వాటర్ వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఈ విధంగా రైస్ అనేది కొంచెం అంటే ఆల్మోస్ట్ 80% ఉడికింటుందండి. రైస్ 80% ఉడికిన తర్వాత ఇక్కడ మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకొని దమ్ ఇవ్వాలండి. అంటే ఉమ్మగిల్లడం అంటారు కదా, అలా ఎగ్స్ పెట్టేసుకొని లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికించుకున్నట్లయితే ఎగ్స్ ఫ్లేవర్ మొత్తం కూడా రైస్కి పట్టేసి రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. 5 మినిట్స్ తర్వాత కనుక చూసినట్లయితే మనం యమ్మీ టేస్టీగా ఉండే ఎగ్ పులావ్ అనేది రెడీ అయిపోయిందండి.
అచ్చం ఎగ్ బిర్యానీ లాగానే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి డెఫినెట్గా ఈ విధంగా ట్రై చేయండి.